హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రోహిత్స్ అనాలిసిస్. అసలే కరోనా కష్టకాలం, ఆపై అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో సతమతమవుతున్న వారికి ఈ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. ఆటో వాలాలు, క్యాబ్లు, ఇతర ప్రైవేట్ వాహనదారులకు కరోనా ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, పారిశుద్ధ్యం కోసం వెచ్చించే ఖర్చు, దీనికి తోడు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల భారం మరింత ఇబ్బంది పెడుతుందని బాధపడుతున్నారు. జూన్ 7 నుండి ఇవాల్టి వరకు, అంటే దాదాపుగా 20 రోజుల నుండి ధరలు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధర అప్రాక్సిమేట్ గా 9 రూపీస్ పెరిగింది. అలాగే డీజిల్ ధర దాదాపుగా 11 రూపీస్ పెరిగింది. 2002లో ఫ్యూయల్ ప్రైసెస్ ని డీరెగ్యులేట్ చేసినప్పటి నుండి ఒక 2 వారాలలో పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతలా పెరగడం ఇదే హైయెస్ట్ అని చెప్పవచ్చు. డీరెగ్యులేషన్ అంటే గవర్నమెంట్ రేట్స్ ని ఫిక్స్ చేయకుండా మార్కెట్లోని డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా రేట్స్ ఉండడానికి అనుమతించడం అన్నమాట. సాధారణంగా ఇంతకు ముందు వరకు ఒక 2 వారాలలో 1 లీటర్కు 4 నుండి 5 రూపాయలు మాత్రమే పెరిగేది. ఇప్పుడు దానికి 2 ఇంతలు పెరిగింది. ఇలా పెరిగాక మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రెజెంట్ పెట్రోల్ కాస్ట్ చూసినట్లయితే 1 లీటర్కు 80 రూపీస్ 13 పైసాగా ఉంది. అదే డీజిల్ కాస్ట్ 1 లీటర్కు 80 రూపీస్ 19 పైసాగా ఉంది. అంటే చరిత్రలో మొదటిసారి దేశ రాజధానిలో పెట్రోల్ ధరల కంటే డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే ఈ సిచ్యువేషన్ ఢిల్లీలో మాత్రమే ఉంది. ట్రెడిషనల్ గా పెట్రోల్ కంటే డీజిల్ 18 నుండి 20 రూపీస్ వరకు తక్కువగా ఉండేది. కానీ చాలా సంవత్సరాల నుండి డీజిల్ పై ట్యాక్సెస్ ని పెంచేసరికి ఈ రెండిటి మధ్యలో డిఫరెన్సెస్ తగ్గుతూ వస్తుంది. మరి ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటో ఓసారి చూద్దాం. పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కొన్ని కీ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాయి. అందులో ప్రైమరీ ఫ్యాక్టర్ ఏమిటి అంటే ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఈ ముడి చమురు క్వాంటిటీని బ్యారెల్ తో కొలుస్తారు. ఒక బ్యారెల్ ముడి చమురు కాస్ట్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటికల్ గా పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. జనరల్ గా ఒక్క బ్యారెల్ లో 159 లీటర్స్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది. కోవిడ్-19 పాండమిక్ వల్ల లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ చాలా దారుణంగా పడిపోయింది. దానివల్ల గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా తగ్గాయి. ఎంతలా తగ్గాయి అంటే ఒక్క బ్యారెల్ ధర $20 కు పడిపోయింది. కానీ ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు, ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వడం వల్ల గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగింది. దానివల్ల పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు తిరిగి పెరగడం మొదలు అయ్యాయి. ప్రెసెంట్ 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ $42 గా ఉంది. యాక్చువల్ గా పెట్రోల్ డీజిల్ టోటల్ కాస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ విధించే ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్టేట్ గవర్నమెంట్ విధించే వాల్యూ యాడెడ్ ట్యాక్స్లే దాదాపుగా 2/3 వరకు ఉంటుంది. అంటే 100లో 66.66 రూపీస్ వరకు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకుంటే ప్రెసెంట్ 1 లీటర్ పెట్రోల్ టోటల్ కాస్ట్ 81 రూపీస్. అందులో దాదాపుగా 51 రూపీస్ ట్యాక్సెస్ రూపంలోనే ఉంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో 33 రూపీస్, స్టేట్ గవర్నమెంట్ కి వ్యాట్ రూపంలో 80 రూపీస్ షేర్ చూసుకుంటాయి. అదే డీజిల్ టోటల్ కాస్ట్ చూస్తే దాదాపుగా టోటల్ కాస్ట్ లో 50 రూపీస్ కేవలం ట్యాక్సెస్ రూపంలోనే ఉన్నాయి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ విధించే ఎక్సైజ్ ట్యాక్స్ 32 రూపీస్, అలాగే స్టేట్ గవర్నమెంట్ విధించే వ్యాట్ దాదాపుగా 18 రూపాయలు 18 రూపీస్ గా ఉంది. ఇది ఇలా ఉంటే మొదటగా గవర్నమెంట్ మార్చ్ 14న పెట్రోల్ అండ్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని 3 రూపీస్ పెంచింది. ఆ తరువాత తిరిగి మే 5న దాదాపుగా పెట్రోల్ పైన లీటర్ కు 10 రూపీస్ అండ్ డీజిల్ పైన లీటర్ కు 13 రూపీస్ ట్యాక్సెస్ ని ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే లాక్డౌన్ టైంలో డిమాండ్ తగ్గి పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గాయి అని మనం ఇంతకు ముందే చూసాం. కానీ ఇలా ప్రైసెస్ తగ్గితే మనకు కూడా పెట్రోల్ డీజిల్ పై కాస్ట్ తగ్గాలి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ అలా ప్రైసెస్ ని తగ్గించకుండా తగ్గిన కాస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్యాక్సెస్ ని ఇంకా ఇంక్రీజ్ చేసింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినా మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గించలేదు. ట్యాక్సెస్ రూపంలో తగ్గిన ప్రైసెస్ ని గవర్నమెంట్ తీసుకుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే ప్రపంచ మార్కెట్ పరిస్థితి మారింది. గ్లోబల్ గా లాక్డౌన్ ను రిమూవ్ చేశారు. యుఎస్, యూరోప్ లాంటి మేజర్ ఎకానమీస్ రీఓపెన్ అయ్యేసరికి
ఆయిల్ డిమాండ్ మళ్ళీ మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. అందువల్ల పెట్రోల్ డీజిల్ కాస్ట్ కూడా మెల్లిగా పెరుగుతూ వస్తుంది. అంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు కాస్ట్ పెరిగింది, కానీ గవర్నమెంట్ మాత్రం అంతకు ముందు పెంచిన ట్యాక్సెస్ ని తగ్గించలేదు. సో ధరలు ఇలా పెరుగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలో ముఖ్యమైన చమురు ఉత్పత్తి దేశాల కలయికను ఒపాక్ ప్లస్ కంట్రీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ యూనియన్, ఆటో యూనియన్, ట్రేడ్ యూనియన్ గాని, డాక్టర్స్ యూనియన్ గాని, ఇలా వీరికి యూనియన్స్ ఉన్నట్టే క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ అంతా కలిపి ఒక యూనియన్ గా ఉన్నారు. వీళ్ళనే ఒపాక్ ప్లస్ కంట్రీస్ అంటారు. వీరు జూలై చివరి మంత్ వరకు ప్రతిరోజు 10 మిలియన్ బ్యారెల్ అంటే తాము ప్రొడ్యూస్ చేసే మొత్తం ప్రొడక్షన్ లో ప్రతిరోజు 10 మిలియన్ బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలి అని ఒప్పుకున్నాయి. సో ఇలా ఉత్పత్తి తగ్గినప్పుడు మళ్లీ ధరలు పెరుగుతుందని వారి యొక్క ఆశ. మరి ప్రభుత్వం ఈ తగ్గిన చమురు ధరలను ప్రజలకు కూడా అందిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా, లేదా ట్యాక్సెస్ రూపంలో తీసుకుంటే బాగుంటుందంటారా? రఫ్ గా చూస్తే ₹1 ఎక్సైజ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తే సంవత్సరానికి 13,000 నుంచి 14,000 crores గవర్నమెంట్ కి వస్తాయి. ఇప్పుడు పెంచిన ధరలను కలిపి చూస్తే సంవత్సరానికి 1 lakh అంటే 1.6 lakh crores అదనంగా వస్తాయి. మరి లాక్డౌన్ వల్ల గవర్నమెంట్ కోవిడ్-19 పై ఫైట్ చేయడానికి, అలాగే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఈ టైంలో ఎప్పటికంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి పెరిగిన ఖర్చు భారాన్ని కొంతమేరకైనా తగ్గించుకోవడానికి ఈ ట్యాక్సెస్ లను గవర్నమెంట్ విధిస్తుంది అని కొంతమంది వాదన. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ లో పెట్టండి. సో మెయిన్ గా ట్యాక్సెస్ పెరగడానికి కొంతమంది అపోజ్ చేస్తున్నారు, అలాగే దానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.